బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, జ్యోతిష పండితులు, ఆగమ కేసరి, శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి పాప అసలు పౌర్ణమిలోకెల్లా అత్యంత వైభవోపేతంగా మనం జరుపుకునేటటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు కాశీలో చూస్తే లక్షలాది దీపాలతో గంగమ్మ ఎంత అందంగా కొలువు తీరి ఉంటుందో తెలిసిందే. జన్మకు ఒక్కసారైనా వెళ్ళాలేమో అని అనిపిస్తుంది. అలాగే ఇటు అరుణాచలంలో చూసుకుంటే కూడా స్వామి అక్కడ మరకత మణి రూపంలోనే స్వామి అక్కడ కొలువు తీరి ఉన్నారు. ఆ కొండ రూపంలోనే అక్కడ కూడా జ్యోతిని వెలిగిస్తారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. కార్తీక పౌర్ణమికి ఇంత వైశిష్ట్యం రావడానికి గల కారణం ఏమిటి? కార్తీక పౌర్ణమిని ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలి? ఎటువంటి సమస్యలు, ఎందుకంటే ఇప్పుడు అందరూ సమస్యల సుడిగుడంలోనే ఉన్నారండి. సో సమస్యని అడ్రస్ చేస్తూ చెప్తే అలా అయినా దగ్గర అవుతారన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం కార్తీక పౌర్ణమిని ఆశ్రయించవచ్చు ఒకసారి మీ ద్వారా? పూర్ణిమకి పౌర్ణమి, పూర్ణిమ, పున్నమి అని పిలుస్తాం. దీనికి రాక అని పేరుంది. రాక. ఈ రాక అంటే అమ్మవారికి చాలా ప్రీతి పౌర్ణమి. ఎందుకు పౌర్ణమికి గొప్పతనం? అసలు పౌర్ణమి ఎలా ఏర్పడుతుంది అంటే చంద్రకళలు మన దినదినంగా పెరుగుతూ ఉంటాయి. ఒక ఆయనకు ఒక సందేహం వచ్చిందిట. ఆయన కనిపిస్తున్నాడు, ఆయనే ఒక రకంగా లేడు. పాడ్యమి నుంచి పౌర్ణమికి ఒక రకంగా ఉంటాడు, పాడ్యమి నుంచి అమావాస్య ఒక రకంగా ఉంటాడు. మరి అమ్మవారి తల మీద ఒక చంద్రవంక ఉంటుంది, శివుడి తల మీద కూడా ఇంకో నెలవంక ఉంటుంది. అది మాత్రం ఎప్పుడు వంకలాగానే ఉంటుంది అని. అది పిచ్చి సందేహం కాదు, వాస్తవానికి చాలా గొప్ప సందేహం. అది తెలుసుకోవాలి కూడా. ఈ చంద్రుడికి దినవృద్ధులు ఉంటాయి కానీ ఆ చంద్రుడికి దినవృద్ధులు ఉండవట. అంటే 16 కళలు కలిపితే చంద్రుడి యొక్క పరిపూర్ణ స్వరూపం. కానీ వాస్తవానికి మనకు 15 కనిపిస్తాయి. పాడ్యం నుంచి పౌర్ణమి దాకా 15, మళ్ళీ ఆ 15 పోతాయి. మరి 16వ కళ షోడశ కళావాన్ పురుష అంటాం కదా. ఈ 16వ కళ ఎక్కడ ఉంది అంటే వాళ్ళ శిరస్సులు. అంటే అమ్మ అయ్యా వేరు కాదు కదా, ఇద్దరు తల మీద ఉంది అంటే ఇద్దరు కలిపి ఉన్నారు అని అర్థం. అర్ధనారీశ్వర తత్వం. వారి తల మీద ఉన్నటువంటి నెలవంక ఏదైతే ఉందో దానికి ఇది పాడ్యమి కళ, విధియ కళ, తదియ కళ అని చెప్తున్నట్టు పౌర్ణమి కళ వరకు ఉంది. 16వ కళకి సాదాఖ్య చిత్కళ అని పేరు. ఈ సాదాఖ్య చిత్కళ ఏం చేస్తుందంటే ఈ చంద్రుడికి 15 కళలు కూడా వృద్ధిని, క్షయాన్ని తెప్పిస్తూ ఉంటుందిట. అందుకనే కళ కాబట్టే నెలవంక రూపంగా, కళ అంటే మొత్తం పూర్ణచంద్రుడు కాదు కదా, 16 కలిస్తే పూర్ణం అవుతున్నాడు. అంటే ఒక పార్ట్ ఆఫ్ చంద్రుడిని తల మీద నెలవంక రూపంగా ధరిస్తారు వాళ్ళు. ఈ చంద్రుడికి ఎందుకంత సంబంధం అంటే అసలు భగవంతుడు నుంచి మనం వేరుపడడానికి కానీ మళ్ళీ భగవతత్వంలో మనం కలవాలి అన్నా మనం చేయాల్సిన సాధనంతా మానసిక సాధన. అందువల్లే లలితా సహస్రనామాలు ఏం చెప్తారు? భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. నువ్వు ఎన్ని పూజలైనా చేయనైనా ఇదంతా కూడా నీ మనస్సు కనెక్ట్ అవ్వడానికి నువ్వు చేసే ప్రిపరేషన్. ఈ పూజల వల్ల నీకు అన్ని కలుగుతాయంటే నువ్వు అనుకున్న భౌతికాలు కలుగుతాయి, కానీ పరమార్థ తత్వం కలగాలి అంటే ఈ పూజలన్నీ కూడా మనస్సుని ప్యూరిఫై చేయాలి. అప్పుడు నువ్వు మానసిక భావనతో ఎప్పుడైతే నాకు చేస్తావో అప్పుడు నాకు నిజమైన సంతృప్తి కలుగుతుంది అనేది ఆ నామ యొక్క అర్థం. ఈ మానసిక భావన రావాలి అంటే మనఃకారకుడైనటువంటి ఆ చంద్రుడు ముందర మనకి అనుకూలంగా మారాలి. అందువల్లే ఒక్కొక్క కళ ఉన్నప్పుడు మన మనస్సు యొక్క స్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. పౌర్ణమి రోజు ఎటువంటి దేవుడిని నమ్మే వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా నిండు పౌర్ణమి రోజు రాత్రి వేళ ఆరు బయట తీసుకెళ్లి అలా కూర్చోబెడితే ఏదో తెలియని ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. కొంతమందికి ఎందుకు తీసుకెళ్తాం, ఆ పిచ్చి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం పిచ్చి పెరుగుతుంది. సముద్రం ఉంది, సముద్రం కూడా ఆటుపోట్లు పెరుగుతుంటాయి. అంటే నిశ్చలత్వము అనేటటువంటిది వాళ్ళ మనస్సులో ఉంటే ఆ నిశ్చలతత్వాన్ని ఎక్కువ పెంచుతాడు చంద్రుడు. వాళ్ళలో ఉద్వేగభరితమైనటువంటి భావాలు ఎక్కువ ఉంటే దాన్ని పెంచుతూ ఉంటాడు. ఏది ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. అంటే స్వతసిద్ధంగా మనం అంతా మనం అందరం చెడు వాళ్ళమేం కాదు, మంచి ఎక్కువ ఉంది, చెడు అక్కడక్కడ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది చూసినప్పుడు చంద్రుడు ఏం చేస్తాడంటే ఆ లోపల ఎక్కువ మంచి ఉంది కదా, ఈ చెడు తత్వాన్ని పక్కగా తోసేస్తాడు. అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీళ్లలో మనం స్నానం చేయడానికి దిగుతాం, బురద నీళ్ళు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చి చెత్త అంతా వస్తుంది. చెత్త తక్కువ ఉంది, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్తని మనం పక్కకి తీసి స్నానం చేయగలుగుతాం. అలాగే
ఈ చెడు తక్కువ కనుక మనస్సులో ఉంటే చంద్రుడి యొక్క కిరణాల వల్ల ఆ చెడు పక్కకి వెళ్ళిపోయి మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రశాంతత బయటకు వస్తుంది. ఓకే. కానీ పాపం మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎక్కువ ఈ చెత్త. ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఉమ్. అందువల్ల అవే ఎక్కువ బయటకు పడతాయట, Right. ఉన్న ఆలోచనలు పక్కకి వెళ్ళిపోయి. రైట్. అందుకని చంద్రుడు మనస్సు మీద ఖచ్చితంగా ప్రేరణ ప్రభావం. ఇస్తాడు, ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. ఈ చంద్రుని ఎప్పుడు పట్టుకోవాలి అంటే ఆయన పరిపూర్ణంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు పట్టుకోవాలి. అది ఆ పౌర్ణమి దొరికేది నాడే. 15 కళలతో, అంటే 16 కళ మనం తీసుకుండాలి కానీ 15 దొరికేది పౌర్ణమి రోజు కాబట్టి Right. ఆ రోజు ఆయన పట్టుకోవాలి. Right. ఎలా పట్టుకోవాలి? Hmm. ఆయన డైరెక్ట్ గా కంటిన్యూ చూస్తూ కూర్చుంటే సరిపోతుందా? చాలు. అందుకనే మీకు గౌహతి ప్రాంతంలో కామాఖ్యలో చాలా మంది సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం ప్రత్యేకమైన సాధన అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ అయిపోయినట్టు ఈ క్షుద్ర పూజలు ఏం వామాచారం. చేసేవాళ్ళు లేరు అక్కడ. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళే తప్పితే అక్కడ ఉన్న వాళ్ళు స్వతసిద్ధంగా అలాంటివి ఏం చేయరు. Hmm. వాళ్ళు అలా కూర్చుని ఆ గోపురాన్ని చూస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క గోపురం ఉంటుంది పైన, కూర్చుని అలా చూస్తూ ఉంటారు. 5 గంటలు 6 గంటలు 7 గంటలు అలా కూర్చుంటారు, చూస్తూ ఉంటారు. చూడడంలో ఏముంటుందండి అంటే చూసి 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 చూడబడేది, చూస్తున్న వ్యక్తి, చూడటం అనే త్రిపుటి అంతా ఏకీకృతం అయిపోవాలట. Hmm. అంటే నేను చూస్తున్న వస్తువు వేరు, నేను వేరు అనే భావన పోతుంది. Hmm. అసలు నేను చూస్తున్నాను అనే జ్ఞప్తి కూడా పోతుంది. పోతుంది. దాన్ని ఏమంటారు? సమాధి అంటారు. Hmm. ఆ సమాధి స్థితి ఏర్పడాలి అంటే వీక్షణ చేస్తూ ఉండాలి. అలా పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వాశ్రీ లలితాంబికాం అని లలితా సహస్రనామం ఉత్తరపీఠికలో చెప్తారు. పౌర్ణమాస్య రోజు చంద్రబింబాల్లో అమ్మవారిని ధ్యానం చేస్తూ లలితా సహస్రనామం చదివితే అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు లభిస్తాయి అని. అంటే ధ్యానం ఎలా చేయాలి అంటే చూస్తూ 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 అంటే అసలు అమ్మవారి ముఖమే కదా ఈ బింబం చంద్రబింబంలో ఉంటుంది అంటూ ఉంటాం కదా. అవును. బింబం ఎలా ఉంటుంది అని రకరకాలుగా ఆలోచనలు ప్రారంభమవుతాయి. ముందర ఈ ఆలోచనలన్నీ ఎవరి వైపు తిరుగుతూ ఉంటాయి? చంద్రుడు చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. కొంతసేపు అయిన తర్వాత ఏదో ఒక ఆలోచన దగ్గర మన మనస్సు లగ్నం అయిపోతుంది. అప్పుడు ఆలోచిస్తున్న వ్యక్తిని మర్చిపోతాం, ఆలోచన చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోతాం. అసలు ఏమీ లేకుండా ఒక్క సెకండ్ పాటు మనలాంటి వాళ్ళకి అలా ఏ భావోద్వేగాలు ఏమీ లేనటువంటి స్థితికి వెళతాం. అదొక్క స్థితి వల్లే భగవంతుడు మనకి కనెక్షన్ ఇస్తాడు. అబ్బా. అది రావాలి అంటే పౌర్ణమి రోజు చెయ్యాలి. బా. మరి ఆ పౌర్ణములు అన్ని పౌర్ణములు గొప్పవే. కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో వైశిష్ట్యం ఎందుకు వచ్చింది అనే మాటకి కృత్తికా నక్షత్రంతో సంయోగమే ఉంటాడు చంద్రుడు. అంటే ఆ రోజే ఉంటాడా అంటే ఆ ముందర రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ కలయిక ఉంటుంది. చంద్రుడి యొక్క కలయిక ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల కృత్తికకి ఏమన్నారంటే కృత్తికా స్వగ్నిమాదధీత అని అగ్ని సంబంధమైనటువంటి, అంటే అగ్ని అంటే జ్ఞానం అనుకోండి, అది టెర్మినాలజీ అలా ఉంటుంది. అక్కడ జ్ఞాన సంబంధమైనటువంటిది ఏది చేసినా కృత్తికా నక్షత్రంలో చేస్తే దీన్ని సక్సెస్ఫుల్ గా వెళుతుంది అనేటువంటిది. అలాగే అగ్నిర్నఃపాతు కృత్తికాః అని జ్ఞాన సంబంధమైనటువంటి కర్మలు చేయడానికి ఈ కృత్తికా నక్షత్ర దేవత మమ్మల్ని అనుగ్రహించి మాకు దాన్ని సక్సెస్ నివ్వుగాక అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు నక్షత్ర మంత్రాలన్నిటిలోనూ. అటువంటి నక్షత్రంతో కలిసింది కాబట్టి ఆ రోజు మనం చేసేటటువంటి పూజ, అందుకనే 1000 పౌర్ణములతో సమానంట కార్తీక పౌర్ణమి అంటే అని చెప్పడంలో అర్థం అది. ఆ రోజు కనుక ఆ టైంలో కనుక పౌర్ణమి ఆరాధన మనం చేస్తే, ధ్యానం చేస్తే ధ్యానం సిద్ధిస్తుంది, దానం చేస్తే దానం సిద్ధిస్తుంది, జపం చేస్తే జపం సిద్ధిస్తుంది. దీపారాధన చేస్తే దీపారాధన యొక్క ఫలితాలు వస్తాయి. దీపారాధన అనేటువంటి విషయంలో చాలా పెద్ద సబ్జెక్ట్ అది. దీపారాధనలో చిన్న విషయం తీసిపడేయడానికి లేదు. 2 వృత్తులు పెడితే ఏంటి, 3 వృత్తులు పెడితే ఏంటి, ఏ ద్రవ్యం వేస్తే ఏ ఫలితం వస్తుంది, మట్టిది వాడాలా పంచలోహం వాడాలా అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. మనం చదవక ఇప్పుడు కొత్తగా మనం రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లో వస్తుంది చూసి ఏంటంటే మగవాళ్లే వెలిగించాలి, ఆడవాళ్ళు వెలిగించకూడదు దీపారాధన అని కొత్తగా తయారు చేస్తున్నారు. కానీ దీపారాధన గురించి మనకి ఎందుకనే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయమని చెప్పింది. 4 రోజులు చేయమన్నారు. 4 రోజులు చేయకపోయినా పౌర్ణమి రోజు ఖచ్చితంగా 5 చేయాలి. 5 ఏంటంటే స్నానం దీపంచ దానంచ, కార్తీక స్నానం చేసుకోవాలి. మామూలు స్నానం నదుల్లో చేసినా ఆ రోజు విశేషంగా సముద్ర స్నానానికి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చారు. అంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. మనం ఇప్పుడు బీచ్లకి వెళ్ళి అక్కడ సరదాగా చేస్తాం. అసలు దాని విషయం మాట్లాడితే ఇంకో పెద్ద వీడియో అయిపోతుంది. అది వేరు. అయితే సముద్ర స్నానం చేయడానికి పర్వలు చేయాలి కాబట్టి పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని చేయమన్నారు. అలాగే దానం, ఏ దానాలు చేసినా సరే సాలగ్రామ దానాలు కానీ లేదా స్వయంపాక దానాలు కానీ పౌర్ణమి రోజు, అంటే మాసమంతా చేయాలి,
చేయలేని వాళ్ళు పౌర్ణమి చేసుకోవచ్చు. అలాగే దీప ప్రజ్వలన అనేటటువంటిది చాలా విశిష్టత కాబట్టి కార్తీక మాసంలో ప్రతినిత్యం చేసుకోవాలి. ప్రతినిత్యం చేయలేకపోయినా ఆ పౌర్ణమి రోజు దీప ప్రజ్వలన కనుక చేసినట్లయితే ప్రతినిత్యము మనం దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది అని. ప్రత్యక్షంగా ఇంట్లో మీరే ఉన్నారు, ఇంట్లో ఒక 5గురు ఉన్నారు కదా, 5 దీపాలు వెలిగించారుగా అక్కడ, ఇంటి మొత్తం మీద ఒక దీపం వెలిగిస్తారు. కానీ కార్తీక పౌర్ణమిలో ఎవరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా తమ దీపం వెలిగించండి 365 అందరూ వెలిగిస్తారు. అలా వెలిగించడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం కూడా మనం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇంట్లో దీపారాధన జరిగితే ఇంటి శుభం బానే ఉంది, ఇండివిజువల్ గా ఏది పుణ్యం ఈ దీపారాధన వల్ల వస్తుంది అని దీపం చేయమన్నారు. అలాగే పురాణ శ్రవణం ద్విజాత్ 4వ చేయాల్సిందే. పురాణ శ్రవణాన్ని చేయాలట. 30 రోజులు కార్తీక పురాణాన్ని పెట్టుకుని వినేవారు. ఎక్కడ వినాలి? ద్విజాత్ అన్నారు. మనంత తెలివితేటలు మరి వ్యాస మహర్షికి లేవా? ఎలాగైనా వింటున్నాం కదండి, అలా ఆల్రెడీ రికార్డెడ్ అన్ని మేము పెట్టుకుని వింటామంటే అది కుదరదుట. ద్విజాత్ అనే మాటకి అర్థం ఏంటంటే బ్రాహ్మణ ద్వారా అని. బ్రాహ్మణ ద్వారా అంటే ప్రత్యక్షంగా మనల్ని ఉద్దేశించి ఆ బ్రాహ్మడు చెప్తున్నప్పుడు వినమని అర్థం. అంటే ఇండివిజువల్ గా సొసైటీలో కమ్యూనిటీలో ఎక్కడ పడితే అక్కడ ప్రవచన రూపంగా పెట్టుకుని వినాలి. మరి రోజు వినలేంగా, 30 రోజులు మనకు కుదరదు. కార్తీక పౌర్ణమి రోజైనా ఒక సముదాయంలో ఒక 10 కుటుంబాలు ఉంటే ఎవరో ఒక పురాణ ప్రవచనం చెప్పేవాళ్ళు కూర్చోబెట్టుకుని ఒక అరగంట పావుగంట దాంట్లో ముఖ్య విషయాలన్నీ కూడా ఒకసారి అలాగా విహంగ వీక్షణంగా మాకు తెలియజేయండి అని వింటే దాని యొక్క ఎఫెక్ట్ మనస్సు మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవి మనం లైన్ లో పెట్టుకుని తర్వాత 15 రోజులైనా కార్తీక మాసాన్ని మనం యూజ్ చేసుకుంటాం. జనరల్ గా ఏమవుతుంది, 30 రోజులు మీరు గుళ్ళకి వచ్చేవాళ్ళు తక్కువ. 3 రకాలు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అమ్మో ఫస్ట్ లో ఎవరు రారు, తర్వాత బిజీ అయిపోతారు కాబట్టి మనం ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి అన్ని చేసేసుకుందాం అని వచ్చేసేవాడు కొంతమంది మొదటి 15 days లో. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా బిజీ ఉంటుంది కాబట్టి చివరిలో వెళదాం కొంతమంది ఏంటంటే ఎప్పుడు బిజీనే ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకుందాం అసలు రాని వాళ్ళు. అందుకని ఏంటంటే ఈ 15 రోజులు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి రోజైనా వింటే మరి కార్తీక మాసం ఇంత గొప్పది కదా, కనీసం ఈ 15 రోజులైనా మనం వినియోగం చేసుకుందాం అని వింటారట. 4వది లక్ష బిల్వార్చనం చేయవ. బిల్వార్చనని చెయ్యాలి. లక్ష బిల్వార్చన చేస్తే విశేషం ఉన్నది. లక్ష కాకపోయినా కనీసం ఒక మారేడు దళమైనా శివుడి నెత్తి మీద మన ద్వారా వెళ్ళడం అనేది చాలా గొప్ప పుణ్యం. అందువల్ల అలా వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవడం, సామూహికంగా చేయగలిగితే అందరూ కలిపి లక్ష బిల్వార్చనం చేయడం. ఆఖరిది వనభోజనం. ఈ వనభోజనం అనేటటువంటిది కూడా చేయడం విశేషం. మరి కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు కదండి, వనభోజనాలు ఎలా చేస్తారు అని అనుకుంటాం. కాబట్టి వనభోజనం అనే విషయం కార్తీక పౌర్ణమికి సంబంధించింది కాదు, నెలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ద్వాదశి నుంచి భోజనాలు చేయమన్నారు. మరి ద్వాదశి రాత్రిపూట వనాల్లో కూర్చుని భోజనం చేయమన్నా అక్కడ అర్థం. ధాత్రీ కళ్యాణం వేరు, వనభోజనం అనేటువంటి విషయం వేరు. ఈ రెండింటిని కలిసి వస్తుందని మనం ఆలోచించుకుంటే ధాత్రీ కళ్యాణం అయితే ఉదయం చేసేసుకోవాలి, లేదా రాత్రిలైనా పర్వాలేదు అని గార్డెన్ పార్టీస్ అంటున్నాం కదా, ఆ విధానంగా రాత్రి పెట్టేసుకోవాలి. పార్టీ వల్ల పుణ్యం రాదు. మనం అందరూ కలిసి సరదాగా తినేస్తున్నాం అంటే రాదు. పుణ్యం రావాలి అంటే ఖచ్చితంగా ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఆ వనభోజనాన్ని చేసుకోవాలి. ఇలా ఈ 5 కర్మలు కూడా ఈ పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల వాళ్ళకి మాసమంతా చేసిన ఫలితం, సంవత్సరం అంతా చేసిన ఫలితం కలుగుతుంది అని ఈ దీపాలని వెలిగించమని చెప్పారు. అందువల్ల జ్వాలాతోరణం అని చెప్పి ఆ జ్వాల దగ్గర నుంచి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం, వెళుతూ ఉండడం, ఇవన్నీ కూడా కనీసం ఆ రోజు ఈశ్వర సన్నిధానంలో కొన్ని గంటలైనా గడపగలిగితే ఇక్కడ మనఃకారకుడైన చంద్రుడి యొక్క సాక్షిగా ఇదంతా జరుగుతుంది కదా, ఖచ్చితంగా మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, అసలైన క్యాండిడేట్ శివుడి నెత్తి మీద ఉన్నాడు. ఇక్కడి నుంచి ఈ జీవి మరణించి ఊర్ధ్వలోకాలకి గమనం అవుతున్నప్పుడు పరమశివ పలానా సమయంలో పలానా పౌర్ణమి రోజు ఆ జీవి నీ సన్నిధానంలో ఉన్నాడయ్యా, అప్పుడు ఆయన మానసిక స్థితిని అంతా నేను నోట్ చేసుకుని పెట్టుకున్నాను, బాగుంది అది, కాబట్టి అదే సన్నిధానాన్ని ఇవ్వచ్చు కదా కాస్త అని ఈ పౌర్ణమి చంద్రుడు శివుడికి చెప్తే అక్కడి నుంచి కైలాస లోకానికి తీసుకెళ్తాడు. అందువల్ల శివభక్తులందరినీ కూడా యమభటులు రారు, శివకంకరులు వస్తారు అంటే ఎవరి ద్వారా? మీడియా, వాళ్ళకి మీడియా ఉండాలి కదా, చంద్రుడి ద్వారానే. అందుకనే సూర్య సోమో యమఃకాలో మహాభూతాని పంచచ ఏతే శుభాశుభశ్చేహ కర్మణో నవసాక్షిణః అని 9 రకాల సాక్షుల్ని సీసీ కెమెరాలు పెట్టారు ఇక్కడ మనకి. స్పై కెమెరాలు అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. 8 దాటచ్చు. వాటిల్లో సూర్యుడు సోముడు ముందర, సూర్యచంద్రులిద్దరు కూడా సాక్షులుగా ఉంటారట. తలుపేసేసుకుంటే ఇప్పుడు ఎవరు లేరుగా. మహాభూతాన్ని పంచచ, నీరు నిప్పు గాలి ఆకాశం, వాటిని కూడా మనం ఎస్కేప్ అయిపోవచ్చు. గాలి లేని ప్రదేశంలో కూడా గాలి వ్యాక్యూమ్ తో అది తీసేసి కూర్చోవచ్చు. కానీ 9వ ఎలిమెంట్ ఏంటంటే టైం. అది మనం సూర్య సోమ యమ కాల, ఆ కాలాన్ని మనం
దాటలేము. అది ఎక్కడున్నా మనం కౌంట్ చేసినా చేయకపోయినా అది ఉంటుంది కాబట్టి ఈ కాలం అనేటటువంటిది కూడా ముఖ్యంగా దాంట్లో చెప్పారు. అలా 9 దాంట్లో సాక్షులుగా ఉన్నటువంటి ఈ చంద్రుడు పరమశివుడికి సాక్ష్యం చెప్పడం వల్ల యమభటులు రాకుండా శివకింకరులు ఇక్కడికి వచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్లేలాగా ఈ కార్తీక పౌర్ణమి చూపిస్తుంది అని మనం ఎంత తెలుసుకోవచ్చు. ఉంది దీంట్లో అర్థం. ఏదో వెళ్ళిపోయామా, చేసేసామా, హడావుడిగా చేసేసామా, లేకపోతే ఉపవాసాలు ఉన్నామా, ఇది కాకుండా తెలుసుకోవాలి దాని వైశిష్ట్యాన్ని అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎన్ని చేసాము అనేది ఎప్పుడూ రికార్డ్ అవ్వదండి. ఉమ్. ఎలా చేసావు Definitely. అనేటువంటిది. Definitely. 1,00,000 పూలతో చేసామా కాదు, ఒక్క పువ్వైనా నువ్వు పెంచావా చెట్టు ఎప్పుడైనా, ఒక చెండు పెంచి దాని నుంచి ఒక్కటే వస్తుంది మందారం పువ్వే, అదేమి పెద్ద కాస్ట్లీ కూడా కాదు, మందారం పువ్వు తీసి భక్తితో పెడితే చాలు. 1,00,000 రూపాయలు ఇచ్చి సంపెంగ పువ్వుల్లో లేకపోతే తామర పువ్వుల్లో తెప్పించుకున్న వాడికి ఎటువంటి ఫలితం వస్తుందో ఒక్క ప్రేమతో ఈ పువ్వు పెట్టిన వాడికి అంతే ఫలితాన్ని ఇస్తాడు. అద్భుతం. అందువల్ల కంగారుగా ఏదో చెయ్యాలి, వెలిగించాలి అనే విషయాలు ఒక పౌర్ణమి రోజు మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని దీపాలు పెట్టేసామా, అందరూ వెలిగించేసామా, తొందరగా చూసేసుకున్నామా అనేది వద్దు. ప్రశాంతంగా చేయాలి. ప్రశాంతత కోసమే పౌర్ణమి, Definitely. ప్రశాంతతనిచ్చేవాడే చంద్రుడు. Definitely. కాబట్టి ఈ ప్రశాంతాన్ని వదిలిపెట్టేసి మనం ఎంతో వెంపర్లాడడం వల్ల ఈ అశాంతితో చేయడం వల్ల అశాంతి పెరుగుతుంది. Right. ప్రశాంతంగా ఒక దగ్గర మిమ్మల్ని ఎప్పుడో చూసాం, అప్పుడు పౌర్ణమి రోజు ప్రశాంతంగా మీరు ఏం చేశారు, మా ఇంట్లో హాయిగా కూర్చుని ఆరు బయట ఆ కుర్చీలో చిన్న టేబుల్ టేబుల్ వేసుకుని దాని మీద పెట్టుకుని అవునండి, ఏం టెన్షన్ ఏం లేదు, అయిపోయింది ఆఫీస్ వర్క్లు అన్ని అయిపోయి రాత్రి 11 శరత్ పూర్ణిమకి శరత్ పూర్ణిమకి అక్కడ వెళ్ళి కూర్చుని హాయిగా చంద్రబాబు చూసుకున్నామా, పూజ చేసుకున్నామా, దానివల్ల ఎంత గొప్ప పుణ్యం వస్తుంది. కంగారు పడిపోయి అమ్మో ఆ శివాలయానికి వెళ్ళాలి, ఆ ధ్వజస్తంభం దగ్గరే వెలిగించాలి అని 100 మంది ఒకేసారి, ఇప్పుడు 360 దగ్గర ఆగట్ల 1,00,000 దీపాలు వచ్చేసాయి. ఇవన్నీ పెడితే శివుడు ధ్వజస్తంభం కాలిపోతుంటుంది. కాలిపోతున్న ధ్వజస్తంభాలు చాలా ఉన్నాయి, మసి పట్టేసినవి గుళ్ళన్నీ గుళ్ళల్లో. వాళ్ళు అర్చకులు వద్దు నాయన బయటికి వెళ్ళండి అన్నా సరే ఆ శివుడు చూడాలి, ఆయన చూడ్డా గుడిలో ఎక్కడ పెట్టినా ఆయన చూస్తాడు, ఆయన ఎదురుకుండా వెలిగించాలి అనేటువంటి మూఢ భక్తితో పాపం చేయడం వల్ల ప్రశాంతత ఉన్నట్టు. పక్క దీపాలను కూడా తోసేస్తున్నారండి, పెట్టి అవి వెలుగుతూ ఉంటే అందంగా తోసేసేవాళ్ళు చాలా మంది. అంటే ఇటువంటి భక్తులు కాకుండా మన ప్రేక్షకులందరూ మంచివాళ్ళు, మంచి సాంగత్యం చేస్తున్న వాళ్ళు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రశాంతంగా ఈ పౌర్ణమిని చేసి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, ఆయన పేరే చంద్రశేఖరుడు, సోమశేఖరుడు, సోమసుందరం, ఇవన్నీ పేర్లు చంద్రుడికి ఎన్ని పేర్లు చెప్పినా చంద్రశేఖర. ఆ చంద్రుడితో సోముడికి ఉన్నటువంటి సోమ, అందుకనే ఆయనకి సోమస్కందమూర్తి అనేటువంటి పేరు కూడా ఉంది. సోమ అనే పదంలో కూడా ఉమయా సహిత సోమహ అని, అంటే అమ్మవారితో కూడినవాడు సోముడు అనేటువంటి అర్థం. ఆ సోముడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. అందువల్ల ఈ చంద్ర శబ్దం, ఈ చంద్రుడు అనేటువంటి ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో దీనికి పరమశివుడికి సూర్యచంద్రులకి ఎప్పుడూ కూడా అభిన్నత. అందుకనే శివుడికి ఇంకోటి ఉంది, ఇంకో నామం, ఆయనకి ఎన్ని కళ్ళు ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయి. అందుకనే సోమ సూర్యాగ్ని లోచన అంటారు. అంటే 3 కళ్ళు ఎవరెవరంటే, ఒక కన్నేమో చంద్రుడు, ఒక కన్నేమో సూర్యుడు, ఒక కన్నేమో అగ్ని. ఈ అందుకనే నెటలాక్షుడు అంటాం. అక్కడ అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నాడు. ఈ రెండిటితోనే జగత్తును చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చంద్రుడు మనం చూస్తున్నాడు అంటే ఆయన కన్ను చూస్తున్నట్టే, ఆయన కంటితో మనం చూస్తున్నాడు. ఒకటి పూట ఒక కంటితో చూస్తున్నాడు, రాత్రి పూట ఒక కంటితో చూస్తున్నాడు. అందువల్ల ఈ పౌర్ణమి చాలా విశేషం కాబట్టి అందరూ ప్రశాంత చిత్తులై ఈశ్వరారాధన చేసి తద్వారా పరమశ్రేయస్సుని పొందాలి అని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి.